చింత చిగురు పప్పు తినడం ఫస్ట్ టైం, చేయడం కూడా ఫస్ట్ టైమే, కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఇది చింత చిగురుని నేను టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు కోసుకొచ్చాను అనమాట. ఈ చింత చిగురుని సపరేట్ చేసేసాను. అందులో ఉన్న కాడలు అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కందిపప్పుని వాష్ చేసేసి ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒక వెల్లుల్లి రెబ్బ వేయాలి. ఇందులో చింతపండు వేయట్లేదు, ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి. కారం కూడా యాడ్ చేయట్లేదు, కారం లాస్ట్లో వేస్తాను. తగినన్ని వాటర్, ఇంకా చింత చిగురు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా క్లీన్ చేసేసి వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత అందులో ఉన్న పచ్చిమిర్చి తీసేసి కల్లుప్పు వేసి నేనైతే పప్పు అయితే మెదిపేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఎందుకు తీసానంటే మా బాబు కోసం కొంచెం పప్పు తీయాలి, అందుకని నేను పచ్చిమిర్చి తీసి ముందు మెదిపిన తర్వాత మా బాబు కోసం కొంచెం గిన్నెలోకి పప్పు తీసేసి ఆ తర్వాత నేను ఆ పచ్చిమిర్చి కూడా వేసి మళ్ళీ రుబ్బి తాలింపు అయితే పెట్టేస్తాను. నేను ఎప్పుడు పప్పు చేసినా ఇలానే చేస్తూ ఉంటాను. చింత చిగురు హెల్త్కి మంచిది కదా, అందుకని మా బాబు కోసం కూడా కొంచెం తీసాను. ఇంకా తాలింపులో అయితే ఆయిల్, తాలింపు దినుసులు, జీలకర్ర, చిన్నులపాయ రెబ్బ కొంచెం దంచి వేసుకోవాలి. ఒక 1/2 ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి, కరివేపాకు. ఇప్పుడు కారం, 1 స్పూన్ కారం యాడ్ చేసి కొంచెం కారం ఆయిల్లో వేగిన తర్వాత ఇంకా పప్పు అయితే యాడ్ చేసేసాను. ఫస్ట్ టైం చేసిన సూపర్ వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.